వెల్కమ్ టు J7 న్యూస్. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ ఐపీఎస్ అధికారి దేవరకొండ ప్రసాద్ ఏపీలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు, నేరాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. నేరస్తులపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు భద్రత కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందరికీ నమస్కారములు. నేను 13/7/2026 యనమదుర్గ పోలీస్ స్టేషన్కి సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని నేరములకు సంబంధించిన కంప్లైంట్ పీజీఆర్ఎస్లో మచిలీపట్నంలో ఎస్పీ గారి ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో అనేక అంశాలను పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్లని ఏ విధంగా సమర్థించడం, ఏ విధంగా వారి పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు, ఏ విధంగా వారి యొక్క విధానాలను సమర్థించున్నారు, ఏ విధంగా వారిని కరెక్ట్ అనే భావంతో వారిని ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా ఆయనే తుపాకీ పట్టుకొని అడవులకు పోవాలని చెప్పేసి ఏ విధంగా అన్నారు, ఆపరేషన్ ఖగార్ని ఏ విధంగా అవమానపరిచారు, ఇలాంటి విషయాలన్నీ పొందుపరిచి వారి యొక్క హావభావాలు కానీ, ప్రకటనలు కానీ, యువతను రెచ్చగొట్టే విధానం కానీ, వారి యొక్క రెచ్చగొట్టే విధానం వలన, ప్రకటనల వలన యువత ఏ విధంగా పోలీసుల మీద దాడులు చేయడం, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం జరుగుతుంది, వారి యొక్క ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఆడవారిని అవమానపరుస్తున్న విషయాల మీద, అట్లాగే రెడ్ బుక్ రూలింగ్ మీద, అట్లాగే రెడ్ బుక్ చేసే అరాచకాల మీద, కొంతమంది పోలీసులు చేసే అఘాయిత్యాల మీద, కొంతమంది పోలీసు వారు చేసే పక్షపాత వైఖరి పైన, అలాగే హిందూ మతం పతనావస్థలో ఉంది, దాని యొక్క పరిరక్షణ కోసం, అట్లాగే పేదలు, నిరుపేదలకు సంబంధించిన, మధ్యతరగతి వారికి సంబంధించిన విషయాలపైన చర్చించడం జరిగింది. కనుక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వారిని ఆంధ్రప్రదేశ్లో భారతదేశం యొక్క రాజ్యాంగం అమలు జరగట్లేదు కాబట్టి, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు భంగం కలుగుతున్నాయి కాబట్టి, రాజ్యాంగం యొక్క సస్పెండ్ చేయడం కానీ, రిపీల్ చేయడం కానీ చేసి రెడ్ బుక్ రూల్ని ఈ రాజ్యాంగం యొక్క స్థానంలో పెట్టి పరిపాలన చేసే విధంగా చేయమని, లేదా వారిని కంట్రోల్ చేయమని చెప్పేసి విన్నవించుకోవడం జరుగుతుంది.